సుబ్బయ్య గారు నమస్తే అండి. నమస్తే సార్. సుబ్బయ్య గారు, సరే ప్రభుత్వం ఏం ప్రకటించిందా 13 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా నిషేధం ఇవన్నీ పక్కన పెడితే ఒక సైకాటిస్ట్గా మీరు, ఒక సైకాలజిస్ట్గా గతంలో అసలు ఈ సెల్ ఫోన్స్ లేని సమయంలో అంటే అప్పటికి సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత వచ్చినప్పటి పరిస్థితిని బట్టి పిల్లల్లో వచ్చిన మార్పులు ఏంది, ఏ మేరకు ప్రభావం చూపిస్తున్నాయంటే ఏమంటారు? సార్, వాస్తవాన్ని మీరు చెప్పే విషయం ఆధారంగా చూసుకుంటే సైకలాజికల్ రీసెర్చ్ పరంగా చూస్తే స్మార్ట్ ఫోన్, లైక్ కీప్యాడ్ ఫోన్, తర్వాత అంతకుముందు యాంటీనా ఫోన్, పేజర్స్ అనేటువంటి డెవలప్మెంట్స్ మనం చూసినాం. ఓకే, గతంలో ఇప్పటికి కొన్ని సైకలాజికల్ రీసెర్చ్ బేసిస్ చూస్తే స్మార్ట్ ఫోన్ యూసేజ్ పెరిగిన తర్వాత పిల్లల్లో కొన్ని రకాలైనటువంటి మానసికమైనటువంటి వ్యాకులతలు అనేది స్పష్టంగా గుర్తించబడ్డాయి. ఈ యొక్క మొబైల్ అడిక్షన్ అనేది కూడా గుర్తించబడ్డది. దానివల్ల పర్యవసనాలు అనేది కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. అంటే రీసెర్చ్ కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకునేదానికి ఎక్కడా లేవు. బహుశా మేడం గారు ఇందాక చెప్తున్న సందర్భంలో ఒక మాట అన్నారు, ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు నేను నిర్ద్వందంగా ఎప్పుడు నేను వ్యతిరేకిస్తాను, కానీ ఇటువంటి రీసెర్చ్ ఎవిడెన్సెస్ లేకుండా, రీసెర్చ్ ప్రొసీజర్ని ఫాలో కాకుండా ఒక ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది సాధ్యపడదు. కానీ మనం ఒక్కసారి గమనించగలిగితే, నేను దాదాపు 18 ఇయర్స్గా నేను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో క్లినికల్ సైకాలజిస్ట్ వర్క్ చేస్తున్నాను. బిఫోర్ నేను చెన్నైలో వర్క్ చేశాను. తర్వాత నేను దాదాపు సైకాలజీ బ్యాక్గ్రౌండ్లో ఇది నాకు 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను చెప్పేటువంటి ఎవిడెన్సెస్ ఏమంటే, యూకేలో నేను 2013లో యూకేలో ఒక ఇండియన్ యూకేలో ఉన్నారు. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది, ఇండియాకి, భారతదేశంకి వచ్చింది. భారతదేశంకి వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులు తీసుకొచ్చి నా కన్సల్టేషన్ తీసుకొచ్చినటువంటి కారణం ఏంటంటే, మా పాప గతంలో పోల్చితే, అంటే యూకేలో ఉన్నప్పటికీ ఇండియాకి వచ్చినప్పటికీ జరిగేటువంటి మార్పు ఏంటంటే, తన యొక్క ఎమోషన్స్ని కానీ, హ్యూమన్ రిలేషన్స్ కానీ, తర్వాత తనకున్నటువంటి ఐడెంటిటీ కానీ చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయండి. దానికి కారణం మేము వెతకలేకపోతున్నాం. కారణం గుర్తుపెడతారంటే సోషల్ మీడియా ఎక్స్పోజర్ వలన జరిగింది. బహుశా మేడం గారి విషయంలో ఒక్క స్టడీని ఆధారంగా చేసుకొని మనం ఎలా జనరలైజ్ చేయగలుగుతాం, రైట్? కానీ ఇక్కడ మనము పిల్లల ఎదుగుదల దశని మనం పరిశీలిస్తే 13, 14, 15, 16 అంటే టీనేజ్ వయసులో పిల్లల్లో ఈ యొక్క కాగ్నేటివ్ డెవలప్మెంట్ అనేది చాలా పీక్ దశలో ఉంటుంది. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి 16-18 సంవత్సరాల కాలంలో కాగ్నేటివ్ డెవలప్మెంట్ అనేది చాలా కీలక దశ ఉంటుంది. డెవలప్మెంట్ అనేది ఏర్పడుతుంది. ఈ సమయంలో బేసిక్గా ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేటువంటి శరీర బ్రెయిన్ పార్ట్లో అభివృద్ధి చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. కనుక ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ యొక్క బిహేవియరల్ డెవలప్మెంట్ అనేది కానీ ఓవర్ స్టిమ్యులేషన్స్ కావడం, అంటే అన్ని ఫోన్లు, అన్ని ఇంటర్నెట్లు నేను తప్పని చెప్పను, కాకపోతే ఎంత ఈ యొక్క ఫోన్ స్టిమ్యులేషన్స్కి దారి తీస్తుంది మనం ఆలోచిస్తే, ఓవర్ స్టిమ్యులేషన్ టువర్డ్స్ ఈ బ్లూ రేస్కి ఎక్కువ ప్రభావం అయితే ఆ పిల్లల్లో డోపామిన్ అనేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ ఎక్కువ ప్రభావితం చేసి దానికి ఎక్కువ అడిక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అడిక్షన్ మనము చూస్తూ ఉంటాము, ఏ యొక్క ఆల్కహాలిక్ అడిక్షను, లేదంటే ఇంకా ఇతరాతర అడిక్షన్ చాలా ఉన్నాయి. బహుశా ఈ అడిక్షన్ సోషల్ మీడియా అడిక్షన్లో ఈ యొక్క డోపామిన్ అనేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దట్టు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఈ రీల్స్ అని, వీల్స్ అని, షార్ట్లని, ఇవి చూడడం ద్వారా సార్ చెప్పినట్టుగా పిల్లలే కాదు పెద్దలు కూడా దీనికి అడిక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది వాస్తవం, 100% కరెక్ట్. ఎందుకంటే ఇది పిల్లలకి మాత్రమే వర్తించింది, పెద్దలకు కూడా వర్తిస్తుంది. ఈ యొక్క న్యూరో ట్రాన్స్మిటర్ వలన అడిక్ట్ కావడం, ఈ యొక్క డోపామిన్ యొక్క సీక్రెషన్స్ వల్ల. దీనివల్ల ఏమేర్పడుతుంది? ఒకటి, ఒత్తిడికి లోనవుతాం, దానివల్ల యాంగ్జైటీకి లోనవుతాం, దానివల్ల డిప్రెషన్ అనేటువంటి మానసిక సమస్యలకు లోనవుతాం. ఈ యొక్క డిప్రెషన్ అనేది కొంతకాలంలో సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే బైపోలర్ ఎఫెక్టివ్ డిజార్డర్గా మారేదానికి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కూడా గుర్తించలేని పరిస్థితులు ఉంటే తిరిగి సివియర్ అయినటువంటి మానసిక సమస్యలకి లోనేటువంటి అవకాశం ఉంది. ఇవన్నిటికి కారణం ఏంది? జీవన ప్రమాణాల్లో వచ్చినటువంటి మార్పులు. ఈ యొక్క నవ భారతదేశం, నవ ప్రపంచంలో
ఏర్పడుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోరేషన్. మనం ఒకప్పుడు ఇండస్ట్రియలైజేషన్, టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది. అంటే ఒక వ్యక్తికి ఎంత మెధాశక్తితో మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో దానికి కొన్ని వందల వేల లక్షల రెట్లు ఇన్ఫర్మేషను తను శోధించే పరిస్థితికి వస్తున్నాడు. అంటే యు ఆర్ ఇన్ ది ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోరేషన్. ఇకపోతే మానసిక వ్యవస్థలో మనిషికి అతి ప్రముఖ పాత్ర పోషించేది ఎమోషన్స్. ఈ ఎమోషన్స్లో వ్యక్తి చూడండి, సింపుల్ లాజిక్ తీసుకుంటే, నేను ఈరోజు ఒక స్టేటస్ నా యొక్క ప్రొఫైల్లో పెడితే ఆ స్టేటస్ ఎంతమంది చూశారు, ఎంతమంది లైక్స్ ఇచ్చారు, ఎంతమంది నాకు అంటే దీనిని బట్టే ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ధారించేటువంటి మానసిక స్థితికి వస్తున్నాం. నాకు సరిగా లైక్ చేయలేదు, సరిగా నన్ను విమర్శించినాడు అంటే ఇతను శత్రువు, లైక్ చేసేది మిత్రు. నాకు ఎన్ని లైక్స్ వచ్చింది దాని యొక్క నా స్టేటస్ని అంచనా వేసే స్థితి. అంటే నీ యొక్క లైఫ్ని డిటర్మినేట్ చేసే లెవెల్కి నీ యొక్క సోషల్ మీడియా స్టేటస్ వస్తుంది. దానికి తోడు మీకు పాజిటివ్ నెగిటివ్ కామెంట్స్నే కాకుండా ఇక మనకు జరుగుతున్నటువంటి ఈ డ్రగ్ అడిక్షన్స్ కానీ, డ్రగ్ సప్లై కానీ, డ్రగ్ యూసేజెస్ కానీ, ఈ యొక్క డీవియంట్ బిహేవియర్స్ కూడా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీడియా అవుతుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి మేడం గారు చెప్పిన విషయంలో అద్భుతమైన విషయం ఒకటి ఉంది. ఏంటంటే మనము ఒక పిల్లల ఎదుగుదలకి అతి ముఖ్యమైనటువంటి విషయాలు ఏముంటాయి? ఫిజికల్ యాక్టివిటీస్, సైకలాజికల్ యాక్టివిటీస్, మోరల్ యాక్టివిటీస్. అదే దాన్ని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది. మీరు బాగా పరిశీలించండి. మీరు ఒక టీవీ ఛానల్ తరఫున ఎన్ని ప్రైవేట్ స్కూల్స్కి గ్రౌండ్స్ ఉన్నాయి? ఎవరు పర్మిట్ చేస్తున్నారు? గవర్నమెంట్ కాదా? గవర్నమెంట్ ఒక పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇంతమంది నువ్వు అడ్మిషన్ తీసుకుంటే ఇంతమంది నువ్వు ప్లే గ్రౌండ్కి పంపించగలిగితే దానికి తగ్గ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నావు లేదని వెరిఫికేషన్ చేయాల్సింది ఎవరు? దానికి కావాల్సినటువంటి పరిస్థితిని ప్రశ్నించాల్సింది ఎవరు? ఏ తల్లిదండ్రుల్లో దాని యొక్క బాధ్యత లేదు. అలాగే పర్మిషన్ తీసుకునేప్పుడు వెరిఫికేషన్ ఉన్నటువంటి టీమ్కి దాని యొక్క బాధ్యత లేదు, దాని యొక్క పనిష్మెంట్ లేదు. కనుక నేను సింపుల్ లాజిక్ చెప్తాను. నేను ఒకప్పుడు మా పిల్లవాడికి ఒక స్కూల్లో అడ్మిషన్ కోసము దాదాపు ఒక 60-70 స్కూల్స్ తిరిగా. నేను పరిశీలించింది ఏంటంటే ఆ స్కూల్కి ముఖ్యంగా 3 విషయాలు అడిగా. మీ స్కూల్కి ఈ వయసులో ఇంత టైం మీరు మా పిల్లవాడిని ఆడిపిస్తారు, ఎన్ని అవర్స్ మోరల్ క్లాసెస్ చెప్తారు, ఈ మోరల్ క్లాస్లో మా వాడిని ఎంతవరకు భాగస్వామి చేస్తారు, నాకు మార్కులు, ర్యాంకులు, గ్రేడ్లు నాకు అవసరం లేదండి అని అడిగితే ఆ స్కూల్ యజమాని నన్ను ఒక డిఫరెంట్ లుక్తో చూసినారు. నేను చెప్పాను, నేను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చానమ్మా అని. పక్కన నవ్వి ప్రిన్సిపాల్ దగ్గర తీసుకెళ్ళి మాట్లాడితే మాంటెసోరీ ఏం చెప్తుందంటేనయ్యా, పిల్లల్ని ఆడిపిస్తూ వాళ్ళ యొక్క మానసిక ఎదుగుదలకి ఆధారపడుతూ వాళ్ళకి చదువులు చెప్పండి తప్ప మీరు రుద్దద్దండి. 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ఈ అసైన్మెంట్లు ఇచ్చి రాయమని చెప్పొద్దండి, 5 సంవత్సరాల తర్వాత రాపించండి, అంతవరకు కథలతో చదువు చెప్పండి అన్నారు. అంటే ఆ కథల వల్ల తెలుసుకునేది మోరల్ వాల్యూస్ అండి. మోరల్ క్లాసెస్, క్రాఫ్ట్ క్లాసెస్, పీఈటీ క్లాసెస్, అలాగే పిల్లలకి ఎక్స్కర్షన్స్, ఎడ్యుకేషనల్ టూర్స్ అనేటివి 13 సంవత్సరాల వరకు అవసరం అండి. అంటే ఈ పిల్లలకి కావాల్సిందంటే హ్యూమన్ ఇంటరాక్టివ్ ఎక్స్ప్లోరేషన్ లెర్నింగ్ మెథడ్ కావాలి. ఆ లెర్నింగ్ మెథడ్ని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది. ఇకపోతే ఈ యొక్క సోషల్ మీడియా బ్యాన్ చేయడం వల్ల ఇంపాక్ట్ కంపల్సరీగా ఒక ఇంపాక్ట్ అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆధారపడుతూ ఇప్పటి వరకు ఆపరేట్ చేస్తున్న పిల్లలు సడన్గా ఆఫ్ చేయడం ద్వారా ఇబ్బందులు కలుగుతాయి. కానీ దీనికి ఒక సిస్టమ్ ఉంది. అంటే టెక్నాలజీలో నేను రివ్యూ ఆఫ్ లిటరసీ చూస్తున్నప్పుడు అడల్ట్ యాక్సెసిబుల్ మీడియా, చిల్డ్రన్స్ యాక్సెసిబుల్ మీడియా అనేటువంటి పాస్వర్డ్ సిస్టమ్ కూడా మన యొక్క టెక్నాలజీలో అవైలబిలిటీ ఉన్నాయి. మన ఫోన్ పిల్లలకి ఇచ్చేటప్పుడు వాళ్ళ ఫోన్ యొక్క యాక్సెసిబిలిటీ మోడ్ మాత్రమే ఆన్ చేసుకోవాలి. మన మోడ్ని మనం చెప్పకూడదు, అది తల్లిదండ్రుల బాధ్యత. ఎందుకంటే నా పిల్లవాడికి నేను ఫోన్ ఇచ్చేటప్పుడు అతని యొక్క వయసుకు తగ్గ నేను ఫీడ్ చేసి పెట్టుంటాను కనుక దానికి అనుగుణంగా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏంటంటే తనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం తను బ్రౌజ్ చేసేదానికి అవకాశం ఉంది.
ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు ఇంకా వెరిఫికేషన్ చేయొచ్చు. మా పిల్లవాడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తున్నాడు ఎక్కువగా, అది ఎంతవరకు తన యొక్క ఎడ్యుకేషన్కి, తన యొక్క కెరీర్కి, తనకి ఏజ్కి ఉపయోగపడుతుంది. ఇది ఏదైనా డివేట్ అయితే వీక్లీనో మంత్లీనో రివ్యూ చేసుకుంటే పిల్లల్ని ఇంకా కరెక్షన్ చేసుకోవడం కరెక్ట్. అంటే కరెక్షనల్ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ని గవర్నమెంట్స్ ఇనిషియేషన్ తీసుకుంటున్నాయి కనుక బహుశా దాని యొక్క ఇనిషియేషన్ మనం ఆహ్వానించి దాంట్లో మార్పులు మనము చేయడం అనేది తప్పు కాదు. అలాగే ఆస్ట్రేలియాలో ఎటువంటిది ఇనిషియేషన్ చేసుకున్నారు, సక్సెస్ఫుల్గా తనలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అక్కడ కూడా కొంచెం రెవల్యూషన్స్ వచ్చినాయి, దాన్ని వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. అలా ఫిన్లాండ్లో కూడా ఇలా జరిగింది. అక్కడ కూడా ఫిన్లాండ్ ఈజ్ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ అండి. మన ప్రపంచంలో కల్లా హ్యాపీయెస్ట్ కంట్రీ అంటే ఫిన్లాండ్ అండి. ఆ ఫిన్లాండ్లో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా స్టాండర్డ్స్గా ఉంటాయి. కనుక అక్కడ కూడా ఈ సిస్టాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, మీకు చెప్పాను కదా, డెవలప్మెంటల్ స్టేజెస్లో అతి ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ కానీ, ఎమోషనల్ మెచ్యూరిటీ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నీ కూడా 16-18 సంవత్సరాల్లోగా డెవలప్ అయిపోతాయి. సీజెస్ తర్వాత ఉన్నదంతా కూడా లైఫ్ స్కిల్సే. కనుక అంతలోగా నువ్వు ఎటువంటి వాతావరణం, ఎటువంటి వ్యవస్థలో నువ్వు పెరుగుతావు అన్నది నీ లైఫ్ని డిటర్మినేట్ చేస్తుంది. కనుక ఆ 16-18 సంవత్సరాల మధ్య కాలం అంటే ఆ వరకు పుట్టినప్పటి నుంచి 16-18 సంవత్సరాల వయసు వరకు పిల్లల్ని మానసిక పరిపూర్ణత కలిగినటువంటి వ్యవస్థలు పెంచాలి. ఎక్కువ ఎమోషన్స్కి, ఎక్కువ డీవియేషన్స్కి కాకుండా పెంచగలగాలి అన్నది ముఖ్యంగా ఈ యొక్క గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. ఈ విషయాన్ని మనం వ్యక్తిగత భావాల కంటే కూడా పాజిటివ్ ఓరియంటేషన్ మనం చూసి ఏదైనా కరెక్షన్స్ ఉంటే ఇట్ కరెక్టెడ్ అదన్నది నా ఉద్దేశం అండి. ఇటువంటి ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ చేయడం కూడా చాలా అవసరం ఉంటుంది. ఈ డిబేట్స్ జరగాలి. మేడం గారు చెప్పిన విషయంలో నేను చాలా అంగీకరిస్తాను. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు థరోగా రీసెర్చ్ చేసి తీసుకోవడం, ఆ రీసెర్చ్ యొక్క ఫైండింగ్స్ని ముందు పెట్టి మాట్లాడడం అనేది చాలా వరకు వాస్తవం. ఈ విషయంలో నేను 100% మేడం గారిని అంగీకరిస్తానండి. ఇకపోతే మనం బహుశా ఫాస్ట్లో మీరు చూసే ఉండొచ్చు, నిర్భయ యాక్ట్ కూడా ఎమోషనల్గా తీసుకుందని కూడా కొన్ని మీడియా అప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ని తీసుకొచ్చేసి దేశానికి మొత్తానికి ఆ యాక్ట్ని తీసుకురావడం, తర్వాత కాలంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కలిగడం కూడా జరిగిన సందర్భాలు. ఎస్, ఎనీ ఇనిషియేషన్, ఎనీ చేంజ్ షుడ్ టేక్ ఏ థరో సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ ఎవిడెన్స్. దట్ అంగీకారం అండి.